అవసరం కూడా ప్రస్తుతానికి అది. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టుగా వెరైటీ ఆఫ్ సినిమా అనేది మిస్ అవుతున్నాం అది. కొంచెం ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ వెరైటీ ఆఫ్ సినిమా అనేది మళ్ళీ రైజ్ అవుతుంది. అవును. సో, కొంచెం ఇప్పుడు దానికి స్కోప్ కూడా ఉంది. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. డెఫినెట్‌గా ఇప్పుడు 'పలాస' వచ్చిన తర్వాత జానపదాలొచ్చాయా? అన్ని సినిమాల్లోకి హ్మ్. జానపదం అనేది వచ్చింది. ముఖ్యంగా శ్రీకాకుళం జానపదం. తర్వాత క్యాస్ట్ బేస్డ్ సినిమాలు చేయడానికి మళ్ళీ చాలామంది మొగ్గు చూపారు. తర్వాత మేకింగ్ వైస్‌గా రగ్డ్ మేకింగ్ వైస్‌గా చాలామంది ప్రయత్నించారు, చేశారు. సో, మనం ఎంతో కొంత చిన్నది ఒక ఇగ్నిషన్ ఇచ్చినట్టే అని నాకనిపించింది. ట్రూ. సో, ఇంకా అందులో ఎక్స్‌ప్లోర్ చేయని చాలా కథలున్నాయి. ఆ కథలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి, ఆ కథలతో చేద్దాం అనేదైతే ఉంది. ఓటీటీస్ కానీ, లేకపోతే నేనింకంతా ఓపెన్‌గా ఉన్నానంటే ఈ కథలు ఇప్పుడు అన్ని మాధ్యమాలు నాకేమి సినిమా, ఓటీటీ లేకపోతే యూట్యూబ్ అలాగంటూ ఏం లేదు. యూట్యూబ్ యాక్చువల్‌గా సినిమా కంటే చాలా శక్తివంతమైందన్న విషయం నాకు తెలుసు. సో, ఫ్యూచర్ అంతా కూడా యూట్యూబ్‌లోనే ఉంటదన్న విషయం కూడా నాకు ఐడియా ఉంది. హ్మ్. సో, యూట్యూబ్ సిరీస్‌గా కూడా ఇలాంటి కథలు చెప్పొచ్చు. బట్ దానికేంటంటే ప్రొడక్షన్ హౌసెస్ రావాలి. నేను పని చేయడం రెడీగా ఉన్నాను. ఓకే. నా రెమ్యూనరేషన్‌లో సగం రెమ్యూనరేషన్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. వెరీ రీజనబుల్ రెమ్యూనరేషన్‌తో నేను కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసి అలాంటి కథలు చెప్పనుకున్నాను. ప్రొడక్షన్ హౌస్‌లో వస్తే ఇప్పుడు మీకు అడుగుతున్నాను. మీరు తీసుకురండి, నేను ఇమ్మీడియేట్‌గా చేస్తాను. నాకేం ఇది లేదు. 8 ఎపిసోడ్లు, 10 ఎపిసోడ్లుగా చేయడానికి చాలా కథలున్నాయి. ఓకే. యాహ్! మా తమాడా వాళ్ళని అడగాలైతే. అడగండి. ష్యూర్. డెఫినెట్‌గా అడగండి. సరే అండి. సో